రైతుల పిల్లలు ఈరోజు మరి 13వ రోజు మన యొక్క బైబిల్ క్లాస్కి మీరంతా సిద్ధంగా ఉన్నారా? రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నమ్మదైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘం యొక్క తండ్రి చిన్న బిడ్డల యొక్క ఆన్లైన్ బైబిల్ క్లాస్ 11వ రోజును మేము మొదలు పెట్టుకుంటుండగా మీ కృపను గురించండి, సహాయం చేయండి తండ్రి. ఇష్టమైన మీ కృపను బట్టి, మీ ఆశీర్వాదాన్ని బట్టి, మీ చిత్తాన్ని బట్టి అయ్యా రీతిగా తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కొనసాగిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ దినము మేము పాడేటువంటి పాటల్లోనూ, వినేటువంటి తండ్రి పాఠంలోనూ, పంటల వాక్యాలు నేర్చుకుంటూనూ కావాల్సిన రూపాన్ని పెంచండి, సహాయం తెచ్చండి తండ్రి. మీ సన్నిధి భాగ్యమును మాకు అనుగ్రహించండి. మీ యొక్క ఆత్మ అభిషేకం దయచేసి తండ్రి చిన్న పిల్లలందరూ కూడా ఈ యొక్క తండ్రి కూడిక ద్వారా ఆశీర్వాదాలు పొందినట్లుగా సహాయం తెచ్చండి. వారు ఏదైతే నేర్చుకుంటున్నారో తండ్రి అది వారి హృదయాల్లో ముద్రించబడుటకు సహాయం అనుగ్రహించి వారి జీవితాల్లో రానున్నటువంటి దినాల్లో తండ్రి మీ కొరకైనటువంటి మంచి రాను వారి వలె తండ్రి వారు నిలబడగలటకు కావలసిన కృపను అందించారు. వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 41 పాడుకుందాం. పుస్తకంలో పుస్తకాలు ఉంటే మీ దగ్గర ఈ పాట చూసుకోవడం, లేకపోతే ఈ పాట వాట్సాప్లో కూడా పెట్టాము, ఫోన్లో కూడా చూసుకుంటూ పాడవచ్చు. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకేము నీ కృపను. మా రక్షకుడవని ఎరుగా మాకేము నీ కృపను. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. సాంగ్ నంబర్ 135, ఐ గాట్ ద విక్టరీ, యూ గాట్ ద విక్టరీ పాట పాడుకుందాం. I got the victory, you got the victory, we all got the victory now. I got the victory, you got the victory, we all got the victory now. Jesus, my name has broken, my chains of sin has broken, I got the victory now. I got the victory, you got the victory, we all got the victory now.
I got the victory, you got the victory, we all got the victory now. నెక్స్ట్ సాంగ్ నెంబర్ 56 పాడుకుందాం. నేను ఆడి పాడి స్తుతింతున్, నేను ఆనందించి స్తుతింతున్. ఇది కూడా యాక్షన్ చేసుకుంటూ పాడదాం. రైట్, రెడీ. నేను ఆడి పాడి స్తుతింతున్, నేను ఆనందించి స్తుతింతున్, నేను ఆడి పాడి స్తుతింతున్, నా పాపం పోయెను, యేసు రక్తమే విడుదలనిచ్చెనే, నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే, నా పాపం దొరలిపోయి, నా పాపం దొరలిపోయి, అది దొరలిపోయి, అది మాయమాయను. మళ్ళీ వాడుకుందాం ఈ పాటే. నేను ఆడి పాడి స్తుతింతున్, నా పాపం పోయెను, నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే, నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే, నా పాపం దొరలిపోయి, నా పాపం దొరలిపోయి, అది దొరలిపోయి, ఇది మాయమాయను. నా పాపం దొరలిపోయి, నా పాపం దొరలిపోయి, అది దొరలిపోయి, అది మాయమాయను. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ పాటలతో మనము యేసయ్యని స్తుతిద్దాము. ఇప్పుడు ఒక కొత్త సాంగ్, మరి ఫస్ట్ పాడుకుందాం, ఆ తర్వాత యాక్షన్. చిన్నదే, ఇది కోరస్ లాగా. దేవుని సన్నిధిలో మౌనముండుటయే, దేవుని సన్నిధిలో మౌనముండుటయే, ఆయనకు స్తుతి చెల్లించుట, ఆయనకు స్తుతి చెల్లించుట, ఆయనకు స్తుతి చెల్లించుట, ఆయనకు స్తుతి చెల్లించుట. ప్రేమతో ప్రియ యేసు ప్రాణము నీకిచ్చెను, ప్రేమతో ప్రియ యేసు ప్రాణము నీకిచ్చెను, ప్రియ యేసుకు నీవు ప్రేమతో ఏమితువు, ప్రియ యేసుకు నేను నా హృదయామిత్తును. దేవుని సన్నిధిలో మౌనముండుటయే, దేవుని సన్నిధిలో మౌనముండుటయే. ఇప్పుడు ఇదే పాటని యాక్షన్తో చేసుకుందాం. అందరు నుంచోండి. దేవుని సన్నిధిలో మౌనముండుటయే, దేవుని సన్నిధిలో మౌనముండుటయే, ఆయనకు స్తుతి చెల్లించుట, ఆయనకు స్తుతి చెల్లించుట, ఆయనకు స్తుతి చెల్లించుట, ఆయనకు స్తుతి
ప్రేమతో ఏమితువు ప్రియ యేసుకు నేను నా హృదయమితును దేవుని సన్నిధిలో మౌనములుండుటయే దేవుని సన్నిధిలో మౌనములుండుటయే. Now story time. అందరు చక్కగా కూర్చోండి, కథ వినండి. ఒక చిన్న బాలుడు, మీలాంటి బాలుడే, అతని పేరు జాయ్. మరి అతను ఎంతో తెలివిమంతుడు, స్కూల్లో బాగా చక్కగా చదువుకునేవాడు. ఎంతో కష్టపడి చదువుకున్నందుకు మరి అతను మరి అందరికంటే క్లాస్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేవాడు. మరి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు. ఆ యొక్క మరి తనకున్న ఆ యొక్క తెలివిని బట్టి, ఆ యొక్క తెచ్చుకున్న ర్యాంకుని బట్టి మరి ఆయన స్నేహితులు, తల్లిదండ్రులు అందరూ కూడా అతన్ని మరి ఎంతగానో పొగుడుతూ వస్తారు. ఆ రీతిగా పొగిడినప్పుడు తనలో ఇంకా కష్టపడాలి, ఇంకా కష్టపడి ఇంకా ఎక్కువగా నేను మార్క్స్ గెయిన్ చేయాలి అని అనిపిస్తుంది. మరి ఆ క్లాస్లో ఇంకో బాలుడు కూడా ఉంటాడు. అతని పేరు హ్యారీ. హ్యారీ కూడా చాలా ఇంటెలిజెంట్ బాయ్. మరి హ్యారీ మరి జాయ్ ఆ క్లాస్లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. హ్యారీ కూడా మరి చక్కగా చదువుకునేవాడు, చక్కగా కష్టపడేవాడు. మరి హ్యారీ కూడా చక్కటి మార్క్స్ తెచ్చుకొని మరి జాయ్ కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటూ వస్తాడు. ఆ రీతిగా మరి హ్యారీని కూడా అందరూ అప్రిషియేట్ చేస్తూ వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే జాయ్కి చాలా కోపం వస్తుంది హ్యారీ పట్ల. వారిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ జాయ్కి హ్యారీని అందరూ పొగడడం ఇష్టం ఉండదు. ఆయనలో ఏమొస్తుంది? అసూయ వస్తుంది. జాయ్కి ఏమొస్తుంది? హృదయంలో అసూయ. అసూయ ద్వారా మరి హ్యారీని ప్రేమించని వాడిగా అవుతాడు, మాట్లాడని వాడిగా అవుతాడు. హ్యారీ పట్ల అంతకుముందులాగా ఎంత చక్కటి స్నేహం చేసేవాడో ఆ రీతిగా మరి అతనితో స్నేహం చేయకుండా, మాట్లాడకుండా ఉంటూ వస్తాడు. హ్యారీకి అస్సలు అర్థం కాదు, ఏమైంది జాయ్కి, మరి ఎందుకు ఈ రీతిగా చేస్తున్నాడు? జాయ్ అంతకుముందు చక్కగా ఉండేవాడు కదా, మరి ఎందుకు నాలో ఏం తప్పు ఉందని ఇలా చేస్తున్నాడు, నాతో ఎందుకు మాట్లాడట్లేదని ఎంతగానో బాధపడతాడు. మరి ఈరోజు కూడా ఒక స్టోరీ ఉంది. ఎలాంటి స్టోరీ అంటే, ఈ యొక్క జాయ్ లాగానే ఒక మనుషుడు ఆ యొక్క హృదయంలో అసూయని పెట్టుకొని మరి యువతల వారి పట్ల వారు మేలు చేసినప్పటికీ వారిని బాధ పెట్టేవాడిగా ఉంటాడు. ఈ యొక్క స్టోరీ పేరు ఏంటంటే దావీదు మేలు చేయుట వలన బాధపడుట. స్టోరీ కథ పేరేంటి? దావీదు మేలు చేయుట వలన బాధపడుట. మరి నిన్నటి దినాన మీరు చూస్తూ వచ్చారు, దావీదు గొలియాతుని చంపాడు కదా. అయితే సౌలు రాజు దగ్గరకు వచ్చి బాలుడైన దావీదు ఇలా అంటూ వస్తాడు, సౌలు రాజా, నేను గొలియాతును చంపుతాను అని అన్నప్పుడు సౌలు రాజు దగ్గర అనేకమైన సైనికులు ఉంటారు. మరి తన కుమారుడు యోనాతాను ఉంటాడు, రాజకుమారుడు కూడా యోనాతాను కూడా ఉంటాడు. మరి దావీదు ఈ మాటలు పలికినప్పుడు వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోతారు. ఆ రీతిగానే దావీదు అతన్ని చంపుతాడు. ఎలా అతనిపై విజయం సాధిస్తాడు కదా, నిన్నటి దినాన్ని చూసుకుంటూ వచ్చాం కదా. మరి దావీదు కేవలము దేవుడి పట్ల విశ్వాసం ఉంచడం ద్వారా, నమ్మిక ఉంచడం ద్వారా ఎంతగానో ధైర్యము తెచ్చుకొని దేవుడు నాకు సహాయం చేస్తాడన్న ఆ యొక్క హృదయంలో ఉంచుకున్నట ద్వారా గొలియాతు మీద మరి జయాన్ని పొందుతూ వస్తాడు. మరి ఈ రీతిగా వారి ఎదుట ఈ రీతిగా చెప్తూ వస్తున్నప్పుడు యోనాతాను దావీదులో ఏం చూస్తాడంటే ఆ యొక్క దేవుడి పట్ల ఉన్న అతని నమ్మకం చూస్తూ వస్తాడు, ఆ యొక్క విశ్వాసాన్ని చూస్తూ వస్తాడు, ఆ యొక్క ధైర్యాన్ని చూస్తూ వస్తాడు. మరి యోనాతాను కూడా దేవుడు అంటే చాలా ఇష్టం.
దేవుడు అంటే ప్రేమిస్తాడు యోనాతాను కూడా. కానీ యోనాతానులో దావీదు లాంటి విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ధైర్యం లేదు. దేవుడు నాకు సహాయం చేస్తాడని అతనిలో లేదు. అది అతనికి తెలుసు యోనాతానికి. మరి ఆ రీతిగా యోనాతాను దావీదును గమనిస్తూ ఉంటాడు. మరి ఆ రీతిగా దావీదు అంటే చాలా ఇష్టం యోనాతానికి. తన మాటల్ని బట్టి చాలా ఇష్టపడేవాడు, చాలా ప్రేమించేవాడు దావీదు. మరి యోనాతాను ఇంకా దావీదులో ఏం గమనిస్తాడంటే, దావీదు తన తండ్రి పట్ల, సౌలు రాజు పట్ల ఎంతగానో గౌరవం చూపించేవాడిగా ఉంటాడు, లోబడేవాడిగా ఉంటాడు, నమ్రత కలిగిన వాడిగా ఉంటాడు, సమాధానకరమైన మాటలు పలికేవాడిగా ఉంటాడు. వీటన్నిటిని బట్టి యోనాతాను దావీదుని ఎంతగానో ప్రేమిస్తూ వస్తాడు. మన బైబిల్ సెలవిస్తుంది ఏమంటే, యోనాతాను యొక్క మనసు దావీదుతో కలిసిపోయింది, ఆయన హృదయము దావీదుతో కలిసిపోయిందంట. మరి ఈ రీతిగా యోనాతాను ఆ రీతిగా ప్రేమించినప్పుడు సౌలు రాజు ఏమంటాడంటే దావీదుతో, ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు దావీదు, ఆ గొర్రెలను కాయడానికి నువ్వు ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు. మరి ఇక్కడే ఉండి ఈ యొక్క రాజ్యంలో ఉండి నాకు సహాయకరంగా నా యొక్క సేవలో నువ్వు, నా యొక్క పనిలో నువ్వు నాకు సహాయకరంగా ఉండాలి అని సౌలు రాజు చెప్పినప్పుడు దావీదు వెంటనే ఆ మాటకి లోబడుతూ వస్తాడు. మరి ఆ రీతిగా యోనాతాను అయితే ఎంతగానో సంతోషిస్తూ వస్తాడు ఆ మాట విన్నప్పుడు. ఎందుకంటే యోనాతాను మరి దావీదు అంటే చాలా ఇష్టం కాబట్టి, ఇంకా ఆ యొక్క రాజ్యంలో దావీదు ఉంటాడు కాబట్టి, ఇంకా ఆ రీతిగా తరచుగా మరి దావీదు దగ్గరికి వెళ్ళడము, మరి మాట్లాడడము, పలకరించడము, ఆ యొక్క ప్రేమ తన పట్ల ఉన్న ప్రేమని ఆ యొక్క కనుపరచడం, తనలో ఉన్న ఆ యొక్క ప్రేమని కనుపరుస్తూ వస్తాడు. అంతేకాదు మరి అనేకమైన ఒక బహుమానాలు కూడా ఇస్తూ వస్తాడు దావీదుకి. మరి ఇక్కడ ఈ పటంలో చూసినట్టయితే మరి చూడండి, ఇక్కడ యోనాతాను మరి ఈయన రాజు కుమారుడు, సౌలు రాజు కుమారుడు కదా. మరి ఇక్కడ చూసినట్టయితే దావీదు గొర్రెల కాపరి కదా. యోనాతాను ఎంత ప్రేమిస్తున్నాడని ఈ రీతిగా బహుమానాలు చూడండి, ఈ యొక్క దుప్పటి ఇస్తాడు ఫస్ట్, మరి ఆ యొక్క తన వస్త్రములు ఇస్తాడు. అంతేకాదు 3 విలువైన వస్తువులు ఇస్తాడు. చూడండి ఇక్కడ ఈ యొక్క బో ఇస్తాడు, ఈ యొక్క బో, మరి ఈ యొక్క బల్లెము కదా, మరి నడుముకి దట్టి కూడా ఇస్తాడు. ఈ రీతిగా ఇచ్చి మరి ఆ యొక్క ప్రేమని ఆ యొక్క ప్రేమని, మరి తనలో ఉన్న ప్రేమని, ఆ రీతిగా దావీదు ఎడలో ఉన్న ప్రేమని కనపరుస్తాడు. మరి దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు యోనాతాను ఎంతగా ప్రేమిస్తున్నాడో దావీదుని. అంతేకాదు వీరిద్దరూ ప్రమాణం చేసుకుంటారు. ఏమని అంటే, ఒకరి ఎడల ఒకరము హాని చేసుకోకూడదు ఎప్పుడు కూడా. మరి మనం ఇద్దరం ఏ రీతిగా ఒకరి ఎడల ఒకరం ప్రేమ కలిగి ఉన్నామో, మన పిల్లల ఎడల కూడా మనము ఆ రీతిగా ప్రేమను కలిగి ఉండాలని యోనాతాను యొక్క ప్రేమని ఆ రీతిగా తెలియచేస్తూ వస్తాడు దావీదుకి. దావీదు ఆ రీతిగా గొలియాతుపై విజయం సాధించిన తర్వాత దావీదు అనేకమైన సైనికులు, మరి సౌలు రాజు ఆ యొక్క కోట దగ్గరికి మరి ఆ యొక్క విజయము, మరి జయాన్ని, మరి ఆ రీతిగా ఫిలిస్తీన్ల మీద జయాన్ని పొంది వారు ఆ యొక్క కోటలోనికి వస్తున్నప్పుడు ఆ యొక్క ప్రజలందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ జయము జయమని కేకలు వేస్తూ వచ్చారు. అంతేకాదు మరి అనేకమైన స్త్రీలు కూడా మరి వారికి స్వాగతం చేస్తూ వస్తారు. స్త్రీలైతే మరి పాటలతో, నాట్యముతో, మరి ఆ రీతిగా వాయిద్యాలతో వారిని ఎదుర్కొంటూ వస్తారు. మరి ఏ రీతిగా పాటలు పాడుతూ వస్తారనంటే, దావీదు 10,000 మందిని చంపాడు, సౌలు 1000 మందిని చంపాడనే పాట పాడుతున్నప్పుడు సౌలు రాజు ఈ యొక్క పాటను వింటాడు. వినగానే ఆయనలో ఉన్న సంతోషం అంతా తొలగిపోతుంది. అదేంటి, దావీదు 10,000 మందిని చంపాడు, మరి సౌలు రాజు మరి నేను 1000 మందిని చంపానా అనేసి తనలో ఉన్న ఆనందం అంతా
తొలగిపోతుంది. ఫిలిస్తీయుల మీద పొందిన విజయమంతా అతనిలో మరి ఆ యొక్క సంతోషము తన హృదయంలో ఉండకుండా సమస్తము ఎగిరిపోతుంది. ఆ రీతిగా మరి ఎంతో బాధపడుతూ వస్తాడు. ఆ రీతిగా పాట విన్నప్పుడు దావీదు మీద ఎంతగానో అసూయ ఆ యొక్క హృదయంలో మరి పెంచుకుంటూ వస్తాడు. పగ మరి ఏంటి, ప్రజలంతా దావీదును అంతగా పొగుడుతున్నారు, దావీదును అంతగా ప్రేమిస్తున్నారు, నేను కదా రాజుని, నన్ను కదా పొగడాలి, మరి దావీదుని ఎందుకు ఆ రీతిగా హెచ్చిస్తున్నారు అనేసి ఆ రీతిగా దావీదు మీద మరి అసూయ పెంచుకుంటాడు, పగ పెంచుకుంటాడు. ఆ రీతిగా మరి నా యుద్ధంలో ఈ యొక్క రాజ్యం తీసివేయబడుతుందా, మరి రానున్న సంవత్సరాల్లో దావీదు రాజుగా ఉంటాడా అనేసి సమూయేలు ప్రవక్తని జ్ఞాపకం చేసుకుంటాడు. అవును, మనకి తెలుసు కదా, సమూయేలు ప్రవక్తతో దేవుడు ఇలాగ సెలవిస్తాడు కదా, మరి ముందున్న సంవత్సరంలో మరి సౌలు రాజు మరి రాజ్యం ఏలడు, మరి ఇంకొకరు దావీదు మరి ఆ యొక్క రాజుగా ఉంటూ వస్తాడని సమూయేలు ప్రవక్తతో ముందుగానే చెప్తూ వస్తాడు. ఆ రీతిగా తన దావీదును తన పని నిమిత్తమై మరి ఆ రీతిగా ఏర్పరచుకోవడం, అభిషేకించబడడం జరుగుతుంది. ఆ రీతిగా మరి సౌలు అనేక రీతులుగా ఆలోచించి దావీదు పట్ల ఆ రీతిగా ద్వేషం పెంచుకుంటాడు. మరి ఆ తర్వాత దావీదుని ఏం చేస్తూ వస్తాడంటే సౌలు రాజు అనేక సైన్యముల మీద సైన్యాధిపతిగా చేస్తూ వస్తాడు. మరి అనేక పనుల కొరకై మరి సహాయం చేయాలని అతన్ని నియమిస్తూ వస్తాడు. మరి దావీదు రాజు పట్ల ఎంత మరి చక్కటి పనులు చేసేవాడిగా ఉంటాడు. అనేక రాజ్యాల మీదకి మరి వెళ్ళి ఆ యొక్క యుద్ధం జరిగించి ఆ యొక్క జయాలు పొందుతూ వస్తాడు. రాజు అప్పగించిన పనిని మరి చక్కగా సవ్యంగా చేస్తూ వస్తాడు. ఇదంతా ఎలా జరుగుతుంది? దేవుడు ఒక సహాయం ద్వారానే. దావీదుకు ఎవరు సహాయం చేస్తున్నారు? దేవుడు. ఆ రీతిగా మరి దేవుడు సహాయం ద్వారా అనేక దేశాల మీద ఆ యొక్క విజయాన్ని పొందేవాడిగా ఉన్నాడు. మరి ఆ విజయం పొందిన తర్వాత అనేకుల సైనికులకి, ప్రజలందరికీ చెప్పేవాడు, ఈ యొక్క విజయాల వెనకాల, ఈ యొక్క జయాల వెనకాల నా యొక్క దేవుడు సహాయం ఉంది, నా దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి సౌలు రాజు అప్పగించిన పని నేను సక్రమంగా చేయగలుగుతున్నాను అని అందరి ముందు ఆ యొక్క సాక్ష్యం కలిగి ఉంటాడు. మరి వారందరి ముందు ఆ రీతిగా చెప్పి ఆరాధించేవాడిగా ఉంటాడు. మరి ఆ రీతిగా చేస్తున్నప్పుడు ఒక దినాన మరి ఆ రీతిగా ప్రజలందరూ కూడా ఆ యొక్క మరి దావీదు యొక్క మాటలు విని మరి ఎంతగానో అతన్ని పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వస్తారు. ప్రజలు కూడా దావీదు అంటే చాలా ఇష్టపడతాడు. ఎందుకంటే దావీదు దేవుని ఆధారం చేసుకుంటున్నాడు కాబట్టి ప్రజలు కూడా తనని ఎంతగానో ప్రేమిస్తూ వస్తారు. ఆ రీతిగా సౌలు రాజుకి ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు సౌలు రాజు ఎంతో భయపడేవాడు. ఎందుకంటే ప్రజలంతా మరి దావీదుని ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఆయన ఎంతగానో పొగుడుతున్నారు, ఆయన ఎంతగానో మెచ్చుకుంటున్నారని సౌలు రాజుకి ఈ విషయాలు తెలిసినప్పుడు ఎంతగానో భయపడేవాడు. మరి ఒక దినాన సౌలు రాజుకి ఇంతకు ముందు లాగానే మరి ఒకసారి తన హృదయంలో దురాత్మ చేరుతుంది. మరి దురాత్మ చేరినప్పుడు మరి ఒకసారి దావీదును పిలవడం జరుగుతుంది. దావీదు ఆ యొక్క వీణతో మరి ఆ యొక్క పాటలతో మరి స్తుతిస్తూ వస్తాడు, గానం చేస్తూ వస్తాడు. మరి సౌలు రాజుకు ఎదురుగా కూర్చుంటాడు. మరి సౌలు రాజు దావీదు పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉంటాడంటే ఎంతో మరి ఆ యొక్క విషపు ఉద్దేశం కలిగి ఉంటాడు కదా. మరి ఎంతో అసూయ, పగ. మరి దావీదు ఆ రీతిగా ఎదురుగా కూర్చొని మరి పాటలు పాడుతున్నప్పుడు, వీణతో వాయిస్తూ పాటలు పాడుతున్నప్పుడు మరి ఎంతగానో పగ పెంచుకొని ఇప్పుడు అతన్ని చంపాలని మరి ఆ యొక్క ఈటను విసురుతూ వచ్చాడు. ఆ రీతిగా 2 సార్లు చంపడానికి దావీదుని ఈట విసిరినప్పుడు దేవుడు దావీదుకి తోడుగా ఉండి అతన్ని ఆ యొక్క దాని నుంచి తప్పిస్తూ వస్తాడు. ఆ రీతిగా మరి దావీదు మరి బయటికి వెళ్ళి మరి ఆ రీతిగా సౌలు గురించి ఆలోచన చేస్తాడు. ఏంటి, సౌలు రాజు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడేంటి, మరి నా మీద ఎందుకు ఇంత పగ పెంచుకున్నాడు, నేను అతనికి మేలు చేస్తున్నాను కానీ నాకు ఎందుకు ఇంతగా కీడు చేస్తున్నాడు సౌలు రాజు అని తన మనసులో అనుకుంటాడు.
ఆ రీతిగా అనుకున్నప్పుడు మరి ఆ సౌలు రాజు యోనాతానుని పిలుస్తాడు. ఒక దినాన సైనికులను పిలుస్తాడు. పిలిచి యోనాతాను సైనికులతో అంటాడు, దావీదుని మీరు చంపాలి. అప్పుడు ఆ సైనికులు ఆ మాట విన్నప్పుడు మరి యోనాతాను విన్నప్పుడు ఎంతో బాధపడతారు. ఎందుకంటే దావీదు అంటే వారికి చాలా ఇష్టం. దావీదు మంచివాడు. ఏంటి సౌలు రాజు ఎందుకు ఇలా చేస్తున్నాడు? మరి యోనాతాను కూడా తలస్తాడు, ఏంటి నా తండ్రి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు దావీదు పట్ల? దావీదు ఎంతగానో మేలు చేసేవాడుగా ఉంటే మరి సౌలు రాజు ఎందుకు దావీదుని చంపాలనుకుంటాడని యోనాతాను కూడా అనుకుంటాడు. అనుకోని యోనాతాను దావీదుతో చెప్తూ వస్తాడు, దావీదు మరి నా తండ్రి ఈ రీతిగా నీ పట్ల మరి యోనాతాను మరి దావీదుతో చెప్తూ వస్తాడు, నా యొక్క తండ్రి మరి నేను చంపాలని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఈ రాజ్యం నుంచి నువ్వు వెళ్ళాలి కాబట్టి నీకు నేను సహాయం చేస్తానని దావీదుకి సహాయం చేస్తూ వస్తాడు యోనాతాను. మరి ఆ దినాన మరి సౌలు రాజు యోనాతాను ఆ యొక్క భోజనానికి కూర్చున్నప్పుడు సౌలు రాజు దావీదు గురించి అడుగుతాడు. ఏడి దావీదు అన్నప్పుడు యోనాతాను చెప్తూ వస్తాడు, మరి దావీదు ఆ యొక్క వారి ఊరికి వెళ్తూ వచ్చాడు. అక్కడ ఒక మరి బలి అర్పించేది ఉంది కాబట్టి వారి యొక్క ఊరికి వెళ్ళాడు. మరి నా యొక్క అనుమతి తీసుకున్నాడు దావీదు అనేసి చెప్తూ వస్తాడు. ఆ రీతిగా మరి సౌలుకి ఎంతో కోపం వస్తుంది. అతను మన శత్రువు. యోనాతానుతో ఎంతగానో మరి యోనాతాను తిడుతూ వస్తాడు. అతను మన శత్రువు అయి ఉండగా నువ్వు ఆయనకి ఎందుకు సహాయం చేస్తూ వస్తున్నావు? మరి నీ స్థానంలో మరి అతను రాజుగా ఉంటాడు కనుక అతను బతికి ఉండాలి. అతను బతికి ఉండకూడదు, అతన్ని చంపేయాలి. అతడు చావకపోతే మరి నీ స్థానము అతను తీసుకుంటాడు. మరి నువ్వు ఎందుకు ఆ రీతిగా సహాయం చేస్తూ వస్తావని యోనాతానుని అడిగినప్పుడు యోనాతాను సౌలు రాజుతో అంటాడు, తన తండ్రితో ఈ రీతిగా అంటాడు, ఎందుకు రాజా మరి ఆ యొక్క దావీదు మీద అంత పగ? దావీదైతే నీకు ఎంతగానో మరి ఏమాత్రం కూడా పాపము మరి ఏ కీడు కూడా నీ పట్ల చేయలేదు. మరి ఆ యొక్క ఫిలిస్తీన్ల మీద విజయాన్ని తెచ్చింది కూడా దావీదే. మరి ఆ యొక్క గొలియాతు అజానుభావుడు, మరి ఆయన యుద్ధకి వెళ్ళడానికి ఎవ్వరు కూడా ధైర్యం వహించలేదు. మరి దావీదే దేవుని బట్టి ఆ యొక్క మరి గొలియాతుని చంపుట ద్వారానే కదా మనకి ఈ రీతిగా రక్షణ వచ్చింది. మరి ఆయన పట్ల ఎందుకంత మరి ద్వేషము పగ పెంచుకుంటున్నాం అన్నప్పుడు సౌలు రాజుకు చాలా కోపం వస్తుంది యోనాతాను మీద. మరి ఏంటి ఎన్ని చెప్పినా కానీ యోనాతాను ఎందుకు వినట్లేదు అనేసి యోనాతాను మీద ఒక ఈట తీసుకొని అతని మీద ఇసిరి వేస్తాడు. ఇసిరి వేసినప్పుడు యోనాతాను కూడా దేవుడు సహాయపడుతూ వస్తాడు. మరి ఆ ఈట నుంచి కాపాడుతూ వస్తాడు. మరి యోనాతాను తన తండ్రి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాడు. మరి ఒక దినాన మరి దావీదు రాజు అవుతాడంట అని అన్నప్పుడు ఎంతగానో సంతోషిస్తాడు. ముందుగానే మరి ఆ రాబో సంవత్సరాలు రాజుగా ఊహించుకొని మరి ఇంకనూ దావీదును గౌరవించేవాడిగా ఉన్నాడు. మరి ఆ రీతిగా దావీదు పట్ల తండ్రి చెప్పిన మాటల్ని బట్టి ఏమాత్రం కూడా తన హృదయంలో ఇస్మంతో కూడా ఆ యొక్క పగను, ఆ యొక్క ఈర్ష్యను, అసూయను దావీదు పట్ల ఏమాత్రం కూడా తన హృదయంలో ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకు అనంటే దావీదుని అంతగా ప్రేమిస్తున్నాడు. తను మరి ఎంతగానో తన మరి దావీదుకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. మరి ఆ రీతిగా యోనాతాను దావీదు పట్ల అంతగా ప్రేమను కనపరుస్తూ వస్తాడు. దావీదు ఆ యొక్క మరి అనేక గుహల్లో మరి ఆ రీతిగా శత్రువు నుంచి తప్పించుకున్నట్టుగా మరి దాక్కుంటూ వస్తాడు. మరి అతనికి దేవుడు తోడుగా ఉంటూ వస్తాడు. దేవుడు సహాయం చేస్తూ వస్తాడు. కొన్ని దినములు ఒక గుహలో, కొన్ని దినములు ఒక గుహలో, ఆ రీతిగా మరి దేవుడు ఆయన పట్ల సహాయాన్ని కనపరుస్తూ వస్తాడు దావీదు పట్ల. సౌలు రాజు కూడా అనేకమైన సైన్యాన్ని తీసుకొని మరి దావీదుని తరుముటకు, దావీదుని చంపుటకు బయలుదేరుతాడు. రీతిగా బయలుదేరినప్పుడు మరి దావీదుని ఆ యొక్క సౌలు సైనికులు అనేక రీతులుగా కొండల్లో వాటన్నిటిలో వెతుకుతూ వస్తారు. కానీ అయినప్పటికీ దావీదుని వారు కనుగొనలేకపోతారు. అక్కడే ఉంటాడు దావీదు యొక్క గుహ, కానీ మరి వారు దావీదుని కనుగొనలేని వారిగా ఉంటారు.
మరి ఇక లాస్ట్కి మరి దావీదు ఒక గుహకు వస్తాడు. అది అద్దుల్లాము గుహ. అక్కడ మరి తను ఒంటరిగా ఉండడు, అనేకులు ఆయనతో ఉంటారు. ఒక మరి 400 మంది ఆ యొక్క ప్రేమించే సైనికులు ఆయనను వెంబడిస్తూ వస్తారు. ఆయన యొక్క బంధువులు కూడా వెంబడిస్తూ వస్తారు. మరి ఆ యొక్క సమాధానం లేని వారు, అప్పుల బాధలో ఉన్నవారు కూడా ఆయనతో ఉంటూ వస్తారు. మరి ఇది ఒక దినాన ఏమవుద్దంటే, మరి చూడండి ఇక్కడ సౌలు రాజు ఒక దినాన అనుకోని రీతిగా దావీదు ఉన్న గుహలోకే, దావీదు గుహలో ఏ గుహలో ఉంటాడు, ఆ గుహ యొద్దకే సౌలు రాజు కూడా అదుల్లాము గుహకే వస్తాడు. మరి సౌలు రాజుకు తెలియదు అక్కడ దావీదు ఉన్నాడని. మరి అక్కడ ఈ రీతిగా పడుకున్నప్పుడు దావీదు యొక్క మరి సైనికుడు చూస్తాడు, దృష్టి పడుతుంది. చూసి ఆశ్చర్యపోతాడు, అరే సౌలు రాజు ఇక్కడ ఉన్నాడేంటి అని చూసి మరి దావీదు దగ్గరికి దృష్టిని తెస్తాడు. సౌలు రాజు ఇక్కడ ఉన్నాడని ఈ యొక్క గుహలో. మరి దావీదు ఈ యొక్క సైనికులు వచ్చినప్పుడు తను పడుకొని ఉంటాడు సౌలు రాజు. మరి దావీదు మరి ఎంతో ఆశ్చర్యపోతాడు. మరి ఇప్పుడు ఈ సైనికులు అంటారు, దావీదా, మరి ఇప్పుడు ఈ యొక్క శత్రువు నీ చేతిలోకి వచ్చాడు. మరి సౌలు రాజు అయితే నువ్వు ఎంతగానో సహాయపడుతూ వచ్చినావు. మరి అయినప్పటికీ మరి సౌలు రాజు అయితే నువ్వు ఎంతగానో చంపాలని మరి నేను ఎంతగానో తరుముతూ వచ్చాడు. మరి ఇప్పుడు ఈయన ప్రాణం నీ చేతిలో ఉంది, ఇప్పుడు నువ్వు ఇతన్ని చంపేసేయాలి అనేసి సైనికుడు అన్నప్పుడు దావీదు ఆ సైనికుడితో ఏమంటాడంటే, నేను చంపను, ఎందుకంటే సౌలు రాజు దేవుడితో ఏర్పరచబడిన వాడు కనుక నేను అతన్ని చంపి నేను శాపగ్రస్తుడిగా మారను నేను అనేసి చెప్తూ వస్తాడు. మరి ఆ సైనికుడికి కూడా చెప్తూ వస్తాడు, నువ్వు అతన్ని చంపకూడదు, అతను శత్రువు అయినప్పటికీ మనము శత్రువు పట్ల దయ, ప్రేమ, జాలి చూపించాలని దావీదు సౌలు పట్ల దయను కనపరుస్తూ వస్తాడు. శత్రువుని దేవుడికి అప్పగిస్తూ వస్తాడు. ఆ రీతిగా మరి ఆ యొక్క దుప్పటి యొక్క ఆ చిన్న చెంగుని కత్తిరించుకొని ఈ యొక్క నీలబుడ్డిని తీసుకొని మరి వెళ్ళిపోతాడు. ఆ రీతిగా సౌలు రాజు లేచి మరి ఆ యొక్క వెనుక గుహలో నుంచి ఆ మార్గం నుంచి వెళుతున్నప్పుడు మరి దావీదు లేచి, నా ఏలినవాడా సౌలు రాజా అనేసి కేకలు వేస్తాడు. ఇప్పుడు సౌలు రాజు ఆశ్చర్యపడి వెనక్కి తిరుగుతాడు. వెనక్కి తిరిగినప్పుడు దావీదు సాష్టాంగంగా నమస్కారం చేసి సౌలు రాజుతో ఈ రీతిగా అంటాడు, ఈ దినాన నీ యొక్క ప్రాణము నా చేతిలో ఉంది, అయినప్పటికీ నేను నిన్ను చంపలేదు, నేను నీ ఎడల నేను దయను కనపరుస్తూ వచ్చాను, జాలిని చూపిస్తూ వచ్చినాను, నేను నిన్ను చంపలేదు, ఎందుకంటే నువ్వు దేవుడి చేత అభిషేకించబడిన వాడు, నేను అందుకే నిన్ను చంపలేదు. మరి నువ్వెందుకు ఇంతగా నా పట్ల అసూయను ఎందుకు నువ్వు కలిగి ఉంటున్నావు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు, నేనేం చేశానని, నేను నీకు మేలు చేస్తూ వచ్చాను కదా, మరి నాకెందుకు కీడు చేయాలని అనుకుంటున్నావు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు, నన్ను ఎందుకు తరుముతున్నావు ఈ రీతిగా అనేసి చెప్తూ వచ్చినప్పుడు మరి తన తప్పును తెలుసుకుంటూ వస్తాడు. మరి దావీదుని క్షమించమని అడుగుతాడు. దావీదుని నీతిమంతుడని సంబోధిస్తూ వస్తాడు. ఆ రీతిగా మరి సౌలు రాజు సైన్యాన్ని తీసుకుని మరలా ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాడు. దావీదు పట్ల దేవుడు సహాయం ఆరిట్టుగా కనపరుస్తూనే ఉంటాడు. మరి విన్నారు కదా ఈ యొక్క స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి. మీ యొక్క క్లాస్లో కూడా అనేకమైన పిల్లలు ఉంటారు కదా, అనేకమైన స్టూడెంట్స్ ఉంటారు. ఒకరు డ్రాయింగ్లో మంచిగా ఉంటారు, ఒకరు హ్యాండ్ రైటింగ్లో ఉంటారు కదా, అనేక రకాలుగా వారి యొక్క టాలెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని చూసి మరి అసూయపడకూడదు. టీచర్ వారిని మరి పొగిడినప్పుడు, అప్రిషియేట్ చేసినప్పుడు వారి పట్ల మనం అసూయ కనపరచకూడదు. మరి సౌలు రాజుని చూసాం కదా, ఆ యొక్క అసూయని దావీదు పట్ల పెంచుకున్నప్పుడు ఏ రీతిగా అవుతూ వస్తాడు. అసూయ అనేది పాపం కనుక చిన్న బిడ్డలు మీరు అసూయని ఏమాత్రం కూడా తావు ఇవ్వకూడదు. ఆ అసూయ కనుక మీ యొక్క హృదయంలో వచ్చిందంటే మరి ఆ యొక్క పాపం ద్వారా మరి పగ, ప్రతీకారం ఇవన్నీ మీ యొక్క తలంపుల్లో ఉంటూ వస్తాయి. మరి ఆ రీతిగానే మరి దావీదు
ఆ యొక్క శత్రువు పట్ల ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడు కదా. మరి సౌలు రాజుకి ఎంతో మేలు చేసినప్పటికీ సౌలు దావీదు పట్ల ఎంతో కీడు చేస్తూ వస్తాడు. అయినప్పటికీ తన ప్రాణం తన చేతిలోకి వచ్చినప్పటికీ చంపడు కదా, అతన్ని ప్రేమిస్తూ వస్తాడు దావీదైతే. మరి దావీదు వల్లే మనము ఉండాలి, మీరు కూడా ఉండాలి. మరి దావీదు వల్లే మీరు కూడా ఆ యొక్క ప్రేమ, దయ, జాలి శత్రువు పట్ల చూపించేవారుగా ఉండాలి. శత్రువుని మీరు ప్రేమించాలి. కష్టమే శత్రువుని మీరు ప్రేమించడం అంటే మాటలు కాదు. శత్రువు మీకు ఎప్పుడు కూడా కీడు తలపెడుతున్నప్పుడు మరి మీకు ఎంతో కోపం వస్తుంది. అయినప్పటికీ శత్రువు పట్ల మీ యొక్క స్నేహితుల రీతిగా ప్రవర్తించినప్పుడు వారి పట్ల మీరు ప్రేమను కనపరచాలి. వీలైతే వారి కొరకై మీరు ప్రార్థన చేయాలి. మరి యోనాతాను యొక్క స్నేహము దావీదు చూసినప్పుడైతే మరి ఎంతగా అంటే మరి యోనాతాను ఆ రీతిగా దావీదుని మరి అనేక విధాల్లో సహాయం చేస్తూ వస్తాడు. మరి ముఖ్యంగా యథార్థమైన హృదయాన్ని కలిగి ఉంటాడు దావీదు పట్ల కదా. మరి తను ముందున్న సంవత్సరాలు రాజు అవుతాడు అని మరి నా స్థానాన్ని తీసుకుంటున్నాడని ఏమాత్రం కూడా తనలో అసూయ, పగ ఏమాత్రం కూడా ఉండదు. ఎంతగా ప్రేమిస్తాడు కదా. మరి ఇలాంటి స్నేహం ఎక్కడ కూడా చూడము, అరుదుగా ఉంటుంది. కనుక మీరు కూడా మీ యొక్క క్లాస్లో కూడా మీ యొక్క ఫ్రెండ్స్తో కూడా ఇలాంటి యోనాతాను యొక్క ప్రేమని మీరు వారి పట్ల మీరు చూపించాలి. మంచి ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలి. మరి దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మీరు వారి పట్ల ఆ రీతిగా ప్రేమని, చక్కటి ఫ్రెండ్షిప్ని కనపరిచే వారిగా ఉండాలి. మరి దావీదు కూడా కదా దేవుడు సహాయంతో అనేక పనులు రాజుకి చేస్తూ వస్తాడు. ఆ యొక్క యుద్ధాల మీద జయాన్ని, విజయాన్ని పొందుతూ వస్తాడు. మరి అనేకులకి చెప్తూ వస్తాడు కదా దేవుడు చేసిన సహాయాన్ని. మరి మీరు కూడా మరి మీ యొక్క ఎగ్జామ్స్లో మరి ప్రార్థన చేస్తూ వస్తారు, సహజం కదా. మరి ప్రార్థన చక్కటి జ్ఞానం అనుగ్రహించేసయ్యా అని మీరు ప్రార్థిస్తూ వస్తారు. ఆ రీతిగా చక్కగా ఎగ్జామ్స్ రాసినప్పుడు, విజయాన్ని అనుగ్రహించినప్పుడు మరి కొన్నిసార్లు మనం మర్చిపోయేలాగా ఉంటాం కదా, దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోతాం. అలా కాకుండా చిన్న బిడ్డలుగా మీరు కూడా ఏం చేయాలి, దేవుడు చేసిన సహాయాన్ని అందరితో చెప్పాలి. దేవుడు నాకు ఈ రీతిగా సహాయం చేస్తూ వచ్చాడు, అందరి ముందు సాక్ష్యం ఇవ్వాలి. చక్కగా మీరు ఆరాధించాలి. దావీదు ఏ రీతిగా అయితే అనేకులకు చెప్పి ఆ రీతిగా ఆరాధిస్తూ వచ్చినారో మీరు కూడా చిన్ననాటి నుంచే దేవుడు చేసిన గొప్ప కార్యములు అందరికీ తెలియచేస్తూ రావాలి. ఈ రీతిగా మీరు కూడా మరి మన బలహీనులం, నిజంగా చెప్పాలంటే శత్రువుని ప్రేమించలేము. మరి అసూయ అనేది మరి హృదయంలోకి సాతాను తెస్తుంటాడు కాబట్టి మనం బలహీనులం. అయినప్పటికీ మనము దేవుని బట్టి వీటన్నిటిని మనము జయించే వారంగా ఉండాలి. Now memory verse time. Repeat with me. కీర్తనలు 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తనలు 23:5. So same memory verse in English. Repeat with me. Psalms 23:5. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil. My cup runs over. Psalms 23:5. Artwork. మరి ఈ రీతిగా ఈరోజు యోనాతాను దావీదుకి ఇచ్చిన బహుమానాలు కదా, గిఫ్ట్స్ ఇస్తూ వచ్చాడు కదా. మరి ఇది చూసినట్టయితే దావీదుకి యోనాతాను దుప్పటి ఇస్తూ వస్తాడు, నడుముకు దట్టి ఇస్తాడు, ఈ యొక్క బల్లెం ఇస్తాడు, ఒక విల్లు ఇస్తాడు, బో, ఈ యొక్క 4, ఈ యొక్క 4 ఇస్తాడు బహుమానంగా. సో ఇవన్నీ మీరు డ్రా చేయండి, ఇవన్నీ ఈజీ చేయండి. ఒక A4 సైజ్ పేపర్ మీకు అవసరం. ఈ యొక్క A4 సైజ్ పేపర్ తీసుకొని ఈ యొక్క 4 చక్కగా డ్రా చేసుకొని క్రేయాన్స్ తోటి, మీ ఇంట్లోనే ఉంటాయి కదా క్రేయాన్స్, ఆ యొక్క కలర్స్ వేయండి. ఈ 4 ప్రార్థన. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. పరలోకమందున మా తండ్రి, మన అమ్మదైన దేవుడవయ్యా, ఈ యొక్క బైబిల్ క్లాస్లో మరి 13వ దినాన నువ్వు చేస్తూ వచ్చిన నీ యొక్క సహాయం బట్టి నీకు ఉన్నానా తండ్రి. పాటలతో నేను కీర్తించటకు, స్తుతించటకు ఇచ్చిన భాగ్యం బట్టి నీకున్నాను. నేను విడను ప్రభా తండ్రి,
ఆ రీతిగా మరి స్టోరీలో కూడా ప్రభా తండ్రి నువ్వు చేస్తూ వచ్చిన సహాయం బట్టి నీకు వందనాలు. వీళ్ళతో మాట్లాడుతూ వచ్చిన వారందరినీ బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, దావీదు మరి ఏ రీతిగా అయితే మరి ఉంటూ వచ్చినాడు ఆ రీతిగా దావీదు వల్ల వీళ్ళు కూడా ఉండటం చూపించిన సహాయం చేయము. మరి ముఖ్యంగా సౌలు రాజు వల్ల యొక్క అసూయను దేవా వాళ్ళు తిరస్కరించడానికి చూపించిన సహాయం చేయము. శత్రువు సాతాను అనేక కార్యాలు చేసే విధంగా ఉంటుంది కనుక వారు ప్రభా తండ్రి వారి యొక్క జీవితంలో ఆ యొక్క అసూయ అనే పాపాన్ని వారి హృదయంలో చేర్చుకోక ప్రభా తండ్రి దేవాన్ని ప్రేమించే విధంగా ఉండటం చూపించిన సహాయం చేయండి. ఆ యొక్క పగ ప్రతీకారం వీటన్నిటి నుంచి వారు దూరంగా ఉండటం చూపించిన సహాయం చేయండి. మరి ముఖ్యంగా శత్రువు పట్ల వారు తండ్రి దేవా మరి ప్రేమించేవారిగా దయా జాలి చూపించేవారిగా ఉండటం చూపించిన సహాయం చేయండి. శత్రువులని దేవా వారి పట్ల పగ తీర్చుకుంట మా పని కాదు మా ప్రభా మీదే అని వారు ఆ రీతిగా శత్రువుల పట్ల ఆ రీతిగా ప్రేమను కనుకొచ్చే వారిగా ఉండటం చూపించు. యోనాతాను దావీదు ఏ రీతిగా అయితే ఆ యొక్క స్నేహితులుగా ఉంటూ వచ్చినారు ఆ రీతిగా బిడ్డలు కూడా వారి స్కూల్లో మరి ఆ రీతిగా వారి యొక్క స్నేహితులతో ఆ రీతిగా యోనాతాను వల్లే వారు జీవించటకు ఆ యొక్క ప్రేమని ఆ యొక్క కనపరచటకు చూపించింది సార్. అటు మంచి మనసును వారికి దయచేసి రావాల్సిందిగా వేడుకుంటున్నాను. యథార్థమైన హృదయం వారికి దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. మరి రీతిగా వారి యొక్క జీవితంలో జరిగిన ఆ యొక్క సహాయం బట్టి నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి వారు మరొక ఆ యొక్క మేలులను మర్చిపోక ప్రభా అందరి ఎదుట ఆ రీతిగా వారు నువ్వు చేసిన గొప్ప కార్యములు కనుపరుచుకునేవారుగా స్తుతించేవారుగా చెప్పేవారుగా బిడ్డలు చిన్ననాటి నుంచే ఆ రీతిగా ఉండటం చూపించిన సహాయం చేయి. అవును బిడ్డలు దేవమని యొక్క ఖండత వాక్యాలు నేర్చుకుంటుండగా ఆ యొక్క మరి ఆర్ట్ వర్క్ చేసి ఆ యొక్క సమయాన్ని వారు మరి నీకు ఇస్తుండగా బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని దేవా సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. ఈ రీతికి ఇచ్చిన మంచి సమయం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది విన్న ప్రార్థన నామములో ప్రార్థిస్తున్నాను నా తండ్రి.